ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్రగ్రహం, 3వ స్థానంలో గురుగ్రహం, 4వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో బుధగ్రహం, 7వ స్థానంలో రవి కేతు గ్రహాలు, 8వ స్థానంలో శుక్రగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. రాశికి రవి కేతు గ్రహాల దృష్టి, మిగిలిన గ్రహాల దృష్టి లేకపోవడం, శుభాధిక్యత ఎక్కడ కూడా కలవకపోవడం జరుగుతోంది. కాబట్టి ఈ వారం కొంత కష్టపడి కొన్ని పనులు చేయవలసి వస్తుంటుంది. ఆర్థిక విధానంలో కూడా స్వల్పమైన మార్పులే ఉన్నాయి. పెద్దగా డెవలప్మెంట్ ఏమీ ఉండదు. కొంచెం జాగ్రత్తగానే ఈ వారం గడుపుకోవాలని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరి మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంత ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణమైన స్థితిలో ఉంటాయి. వాటిల్లో కొంత గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రమే ఫలితాలు దక్కుతాయని తెలుస్తోంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన స్థితే ఉన్నదని తెలుస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొద్దిగా కష్ట నష్టాలు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కానీ సాధారణమైన ఎదుగుదలే కానీ మరీ అంత పెద్ద చెప్పుకోదగినంత ఉండకపోవచ్చు. కానీ ఆలోచన తీరులో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వచ్చిపోతూ ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. ఆ విషయంలో కూడా పెద్దగా అనుకూలత లేదు, ప్రతికూలత లేదు, మధ్యస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే కొత్త వస్తువులు తీసుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు మాత్రం ఈ వారం ఏది చేయకుండా ఉండడం మంచిది. భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది. ఉద్యోగ స్థితి సాధారణంగా ఉంది. ఉద్యోగ వ్యవహారాదిలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో చిన్న అసంతృప్తి కనపడుతుంటుంది. కాబట్టి ఆ అసంతృప్తి వలన కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగ స్థితిలో చిన్నపాటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం మనకు అనుకూలంగా మార్చుకోగలిగే పరిస్థితిని చూసుకోవచ్చు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కొంత మాత్రమే వస్తుంది. అది గమనించుకోవాలి.
ఏలినాటి శని ప్రభావం కొద్దిగా పెరుగుతోంది. ఇదే సమయంలో దానికి తగిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రణాళిక వేసుకొని అన్ని రకాల ఖర్చులు వ్యవహారాలు అనుకున్నట్టుగా చేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత ముందుగానే అనుకుని జాగ్రత్తగా ఉంటే పెద్దగా ఇబ్బంది రాదు. అలాగే ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోమని చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం విఘ్నేశ్వరుని పూజా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.